వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జిట్ పల్స్. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో చాలా కీలకమైన రాష్ట్రాలు, ఆ చివరి నుంచి చివరుకున్నటువంటి రాష్ట్రాలు, దాదాపు 20 కోట్లు నుంచి 25 కోట్ల దాకా ఓటర్లు పాల్గొన్నటువంటి ఒక పెద్ద మినీ జనరల్ పార్లమెంట్ ఎలక్షన్ లాంటి ఎన్నికల ఫలితాలు మే 2వ తారీఖున రాబోతున్నాయి. అయితే వాటికి సంబంధించి ఈరోజు మొత్తం 5 రాష్ట్రాల్లో మొత్తం పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. పూర్తిగా అనేక జాతీయ సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిర్వహించారు. వాటి ఫలితాలు మనకు అందవలసి ఉంది. ఏ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, అటు బెంగాల్ దగ్గర నుంచి తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి 5 రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయాల్ని ఒక కుదుపుతాయన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఫలితాలు ఎలా ఉండొచ్చు అన్న దాని మీద చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు రావుల శ్రీధర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ వారు మనతో లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు, లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే మామిడి గిరిధర్ గారు, వారు కూడా మరో రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అనేక దశాబ్దాలు ఈశాన్య ప్రాంతంలో పనిచేసిన అనుకున్న గిరిధర్ గారు నిజంగా ఇవాళ డిబేట్లో మనతో ఉంటాం అదృష్టం. గిరిధర్ గారు నమస్తే. నమస్తే. గిరిధర్ గారు చెప్పండి, ఒక ఎనలిస్ట్గా మీ అంచనా ఈ మొత్తం 5 రాష్ట్రాల్లో కొంతమేరకు కొన్ని రాష్ట్రాలు అయితే ముందే మనకి స్పష్టత ఉన్నది. ఉదాహరణకి తమిళనాడు చాలా ఓపెన్గా చాలామంది డిఎంకేనని చెప్పేశారు. ఎంత సీట్లు అన్నది వేరే విషయం, కానీ వేరేజ్ బెంగాల్ కొంతమేరకు అస్సాం మీ సిట్టింగ్ రాష్ట్రమైనా కూడా టైట్ ఫైట్ ఉంది కాంగ్రెస్తో అని చెప్పి అనుకుంటున్నారు. అలాగే బెంగాల్ తృణమూల్ నుంచి మీరు లాక్కోబోతున్నారా, లేదు తృణమూలే నిలబెట్టుకోబోతున్నది, బీజేపీ నిలబెట్టుకోబోతున్న దాని మీద ఒక గందరగోళం నడిచింది. చాలా హోరాహోరీ, ముఖ్యంగా దేశం మొత్తం బెంగాల్ వైపు చూసినటువంటి పరిస్థితి. ఒక సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ, 8 దశల్లో కరోనా కరాళ నృత్యం చేస్తున్న కోర్టులు, వ్యవస్థ గగ్గోలు పెట్టినా సరే మార్చమంటే మార్చమని 8 దశలుగా అక్కడ ఎన్నికలు జరిపారు. ఫలితం ఎలా ఉండొచ్చు గిరిధర్ గారు? మనకు అస్సాంలో బీజేపీ గెలుస్తుందని ముందు నుంచి అన్ని సర్వేలు కూడా చెప్తూ వచ్చాయి. సో దాంట్లో మనకేం పెద్ద మార్పు ఏం కనిపించట్లేదు. కొంచెం మార్జిన్ తగ్గుతుంది, వాళ్ళ చాలా టైట్ ఫైట్ అని చెప్పారు, గెలవచ్చు కానీ తక్కువ అన్నట్టుగా వచ్చింది. అంటే అది సర్వేలలో వాళ్ళకు ఎగ్జిట్ రూట్స్ పెట్టుకోవాలి కాబట్టి అలాంటివి చెప్తారు వాళ్ళు. కానీ క్లియర్ కట్ గా మాత్రం బీజేపీ గెలుస్తుందని అందరూ చెప్తున్నారు. అంచనాలు అన్ని క్లియర్ గా ఉన్నాయి. కాంగ్రెస్ ఎస్పెషలీ తరుణ్ గొగోయ్ చనిపోయిన తర్వాత వాళ్ళకు పెద్ద నేత ఎవరు లేరు, అక్కడ లీడర్షిప్ లేదు వాళ్ళకు. ప్లస్ సెంట్రల్ లీడర్షిప్ నుంచి కూడా వాళ్ళకి పెద్ద సపోర్ట్ వచ్చినట్టు మనకేం కనిపించట్లేదు అక్కడ. అందుకని అస్సాంలో కాంగ్రెస్ చాలా కుదేలైపోయింది కాబట్టి అది వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. కొంత వీళ్లకు ఎన్ఆర్సీ, సిఏఏ కొంచెం వ్యతిరేకత ఉన్నా కానీ కూడా కాంగ్రెస్ అక్కడ బలమైన ఆపోజిషన్ ఇవ్వలేకపోవడం వల్ల బీజేపీ ఆ మార్జిన్ పుంజుకోవడం వల్ల బీజేపీ ఈజీగా గెలుస్తుంది అక్కడ. ఇప్పుడే ఒక జాతీయ ఛానల్ ఎగ్జిట్ పోల్స్ మనకు కనపడుతున్నాయి. బెంగాల్కి సంబంధించి సరే ఆ ఛానల్ మీద విమర్శ ఉన్నది, కొంత అధికార పక్షానికి అనుకూలంగా ఉండే ఛానల్ అన్న విమర్శ ఉన్నది జాతీయ ఛానల్. అయినప్పటికీ వాళ్ళు నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీ 138 to 148 వెస్ట్ బెంగాల్, టీఎంసీ 128 to 138, ఇతరులు 11 to 21 రావచ్చు అన్న అంచనా. బీజేపీకి స్వల్ప ఆధిక్యాన్ని ఒక జాతీయ న్యూస్ ఛానల్ కమ్ ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించినట్టు సంస్థ ప్రకటించింది. ఎస్ గిరిధర్ గారు కంటిన్యూ చేయండి. బెంగాల్కి వచ్చేసరికి బెంగాల్లో డెఫినెట్ గా మనకు ఈ గాలు ముందు నుంచే వీస్తున్నాయి, మనం చూసాము. ఒక ఎగ్జాడస్ అంటాం కదా, మనం చాలా మంది అక్కడి నుంచి టీఎంసీ నుంచి బీజేపీకి వెళ్ళిపోవడం మనం చూసాము. కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీకి రావడం మనం చూసాము. సో అది వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉన్నది వాళ్ళకి పల్స్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు షిఫ్ట్ అవుతారు. వీళ్ళందరూ ఏంటంటే ఎలక్షన్ లో ఎక్కడ గాలి వీస్తే అక్కడికి వెళ్ళిపోయేటువంటి నేతలు ఒక సెక్షన్ ఉంటుంది. అది వాళ్లకు ఐడియాలజీ ఉండదు, ఎక్కడ బలం ఉంటే ఎక్కడ సత్తా ఉంటే అక్కడికి వెళ్తారు వాళ్ళు సరిగ్గా ఆ సమయం చూసుకొని షిఫ్ట్ అయిపోవడం తోటి మనకు అప్పుడే అర్థమైంది గాలు ఎక్కడ వీస్తున్నాయని. సర్వేలు ఇంకా రానున్నాయి, ఇంకా వస్తాయి సర్వేలు. మనకు చేరిన వాళ్ళందరినీ సువేంద్ర అధికారి ఇలాంటి వాళ్ళంతా గాలి చూసుకొని చేరారంటారు, అంతేనా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. మీరు ఆ మూమెంట్ ఎందుకు జాయిన్ అయ్యారు వాళ్ళు? అందుకంటే ముందు ఎందుకు జాయిన్ అవ్వలేదు? 5 ఏళ్ళు వాళ్ళు పవర్ ఉన్నారు, మంత్రిగా ఉన్నాడు, కుడిభుజంగా ఉన్నారు.
ఉన్నారు, తర్వాత షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాలిటిక్స్ లో ఎవరు అన్టచబుల్ కాదు, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారని మనం చెప్పలేము. సో ఇది కూడా అలాగే జరిగింది నేను భావిస్తున్నాను. ఎనీవే ఇంకా సర్వేలు రావాల్సి ఉన్నది. లాస్ట్ 2 ఫేజెస్ ఏవైతే ఉన్నాయో 7th and 8th ఫేజ్, ఈ 2 ఫేజుల్లో క్యాంపెయినింగ్ సరిగా జరగలేదు, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా వచ్చింది. ప్లస్ ఇవి మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో కొంచెం మళ్ళీ టీఎంసీ పుంజుకోవడం అనేది జరిగింది. ఇది ఓవరాల్ గా చూస్తే కనుక బీజేపీ కంఫర్టబుల్ గానే గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా మనకు కనిపిస్తున్నది. అక్కడ వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్ లో కూడా మమతా బెనర్జీ ఓడిపోతుంది అన్నటువంటి సూచనలే మనకు కనిపిస్తున్నాయి. అలాగే భవానీపూర్ ఏదైతే ఆవిడ ఇదివరకు 2 సార్లు గెలిచిందో అక్కడ కూడా ఆవిడ ఓడిపోతున్నది అని చెప్పి మనకు సర్వేలు చెప్తున్నాయి మనకు. తర్వాత తమిళనాడుకు వస్తే కనుక తమిళనాడులో అందరూ డిఎంకే ఈజీగా గెలుస్తుంది అనుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. డిఎంకే ఏఐడిఎంకే చాలా హోరాహోరీగా నడుస్తున్నాయి. బహుశా 0.5%, 0.2% ఓట్ షేర్ తేడా తోటి ఒక 2 సీట్లు వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ రావచ్చు. అసలు ఏఐడిఎంకే ఎక్కడా సీన్ లో లేదు అనుకున్నటువంటి ఏఐడిఎంకే ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు అన్నటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది వాళ్ళు. ఇప్పుడే ఇంకొక గిరిధర్ గారు మీరు మాట్లాడుతుండగానే మరో జాతీయ సంస్థ ఇచ్చినటువంటి తమిళనాడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి. బట్ ఆ ఫలితాలు మీరు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి గిరిధర్ గారు. 160 నుంచి 170 సీట్ల మధ్య డిఎంకే రాబోతుంది. కేవలం అన్నాడీఎంకే 58 నుంచి 68 సీట్లు మాత్రమే రావచ్చు అన్నది ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ ఇచ్చినటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి ఫలితాలు. ఎస్, గో హెడ్. సరే చూద్దాం, అన్ని సర్వీస్ అన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మనం చూద్దాం. మనకు ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్ గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజా ఎప్పుడైతే ఎడపల్లి పళనిస్వామి యొక్క తల్లి చనిపోయినటువంటి వారి తల్లి మీద ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రజలు చాలా తీవ్రంగా పరిగణించారు. దాని తర్వాత ఏఐడిఎంకే కొంత అనుకూలమైన గాలులు వీచాయని చెప్పి మనం వార్తలు వింటున్నాం. మనం పాండిచేరిలో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ కే వాడు సీట్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ అక్కడ గెలిచే సూచనలు మనకి ఏం కనిపించట్లేదు. పాండిచేరి చిన్న రాష్ట్రం, దాంట్లో బహుశా హంగ్ అసెంబ్లీ రావచ్చు, బట్ ఎన్డీఏకి కొంత అక్కడ వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేరళకు వచ్చేసరికి కేరళలో మాత్రం డెఫినెట్ గా ఎల్డీఎఫ్ గెలుస్తుంది. అక్కడ యూడిఎఫ్ సరిగైన ఫైట్ ఇవ్వలేకపోయింది. అక్కడ వాళ్ళ బలగం సరిగా లేదు. ప్లస్ కాంగ్రెస్ అంటే వాళ్ళకి ఎందుకో అక్కడ గత 4-5 ఏళ్లలో అది కొంచెం పడిపోయిందనే అనుకోవాలి మనం. కాకపోతే బీజేపీ ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. లాస్ట్ అసెంబ్లీలో వాళ్ళకి ఒక ఎమ్మెల్యే ఉండేవారు, బహుశా ఇప్పుడు 2 కానీ 3 కానీ ఎమ్మెల్యేలు వచ్చేటువంటి 2-3 ఎమ్మెల్యేలు వచ్చేటువంటి సూచనలు. బీజేపీ ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించారు. అక్కడ ఎంతో ప్రతిష్టాత్మక వ్యక్తి శ్రీధరన్ గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా. అది ఓకే, పాలిటిక్స్ లో ఎవరైనా అందరూ చెప్తారు. ఇప్పుడు టీఎంసీ వాళ్ళు ఈ రోజు అనౌన్స్ చేశారు 190 సీట్లతోటి భవ్యమైన విజయం మమతా దీదీది వస్తుంది అని వాళ్ళు అనౌన్స్ చేశారు. పాలిటిక్స్ లో చెప్పడంలో తప్పే ఉంది, కానీ మనం విశ్లేషకులుగా మనం చూడవలసిన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ చూసి మనం చెప్పేది ఏంటంటే అక్కడ బహుశా బీజేపీ ఓట్ షేర్ పెంచుకుని ఇదివరకు ఉన్న ఒక సీట్ కాకుండా 2-3 సీట్స్ అడిషనల్ గా వాళ్ళు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో ఇంతవరకు బీజేపీకి ఎప్పుడు స్థానం లేదు. గత 2-3 అసెంబ్లీస్ లో ఫస్ట్ టైం వాళ్ళు ఎంట్రీ వేయబోతున్నారు. బహుశా 1-2 సీట్లు వాళ్ళకి అక్కడ అసెంబ్లీలో, తమిళనాడు అసెంబ్లీలో కూడా రాబోతుంది. దాదాపు 25-30 సీట్లు పోటీ చేసినట్టున్నారు గిరిధర్ గారు బీజేపీ తమిళనాడు. 20 సీట్లు పోటీ, 20 సీట్లు. ఎస్, లక్ష్మీనారాయణ గారు ఎలా చూస్తారు 5 రాష్ట్రాల ఫలితాలు? మొత్తం దేశం అంతా చర్చ జరిగింది, చాలా సుదీర్ఘకాలం జరిగింది, అనేక విమర్శలు ఎదుర్కొంటూ జరిగినటువంటి ఎలక్షన్లు జరపాలా, ఈ టైంలో ఇది అవసరమా అని కూడా చర్చలు జరిగిన నేపథ్యంలో ఎట్లా చూడాలి? తాజాగా తమిళనాడు హైకోర్టు ఇతరులు చేసినటువంటి వ్యాఖ్యలు, వాటిని మనం పరిగణలోకి తీసుకుంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారాన్ని కోల్పోతారనే దానికంటే కూడా ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోవడానికి ఇవి దోహదపడ్డాయి. రాజకీయ నాయకత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. ర్యాలీలు, సభల పేరుతో పెద్ద సంఖ్యలో పోగేసి వైరస్ విస్తరణకు దోహదపడ్డాయి అనేటువంటి విమర్శ ఇవాళ ప్రధానంగా. మీరు మాట్లాడుతుండగానే బెంగాల్కి సంబంధించి మరో ఎగ్జిట్ పోల్
ఫలితాలు మనకి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఏబీపీ సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం దీది హ్యాట్రిక్ కొట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. టీఎంసీ 152 నుంచి 164 స్థానాలు గెలవచ్చు అంటున్నారు. అలాగే బీజేపీ 109 నుంచి 121, ఇతరులు అంటే కాంగ్రెస్ ప్లస్ వామపక్షాలు కలిసి 14 నుంచి 25 స్థానాలు గెలవచ్చని, దీది హ్యాట్రిక్ ఖాయమని చెప్పి ఏబీపీ చెప్తున్నది. ఎస్ లక్ష్మణ్ గారు చెప్పండి. మీ దానికి కొనసాగింపుగా హైదరాబాద్ బేస్డ్ ఒక ఆత్మసాక్షి గ్రూప్ అనేటువంటి వాళ్ళు కూడా ఒక ఎగ్జిట్ పోల్ బెంగాల్కి సంబంధించి మాత్రమే విడుదల చేశారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి. 173 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ కి, 89 స్థానాలు బీజేపీకి, 32 స్థానాలు వామపక్షాలు కాంగ్రెస్ ఇతరులకు అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన రెండు కూడా ఒకటేమో బొటాబొటిగా ఒకటి కాంగ్రెస్ బీజేపీ కొద్దిగా ఇచ్చినా ఇంకొకటేమో తృణమూల్ కాంగ్రెస్ కే మెజారిటీ ఇచ్చారు. గ్రేటర్ కల్కటా, సెంట్రల్ కల్కటా ఏరియాస్ లో తృణమూల్ కాంగ్రెస్ బాగా లబ్ధి పొందింది, అత్యధిక సీట్లు సంపాదించుకోబోతున్నది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఈరోజు అస్సాంలో కూడా, అస్సాంలో ఎన్డీఏ కూటమి నుంచి ఒక పార్టీ, ప్రధానమైన పార్టీ అక్కడి నుంచి ఎన్ఆర్సీ దాని మీద విభేదించి పక్కకు వచ్చి రెండో కూటమిలో చేరడం జరిగింది. ఇక్కడ ఫలితాలు ఆశ్చర్యకరంగానే ఉండే అవకాశం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఎన్ఆర్సీ ఇతర డెవలప్మెంట్స్ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అస్సాంలో బీజేపీ అధికారంలో కొనసాగడం అంత సులభమైనటువంటి పరిస్థితి కాదు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న మాట వాస్తవమే, కానీ దానికి మించినటువంటి ఇతర సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీకి అంత సులభమైనటువంటి పరిస్థితి కాదని నేను నా రీడింగ్. ఇక తమిళనాడుకి వచ్చేటప్పటికి తమిళనాడులో డిఎంకే ఎప్పుడో నష్టపోయింది. పోయిన లోక్సభ ఎన్నికల నాటికే అది రుజువైపోయింది. డిఎంకే కూటమి, డిఎంకే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ తో కూడినటువంటి కూటమి బలంగా ఉన్నది. ఈ మధ్యలో వచ్చినటువంటి ప్రయత్నాలు, అది రజనీకాంత్ గారు కానీ ఇతరులు కానీ, లేకపోతే శశికళ గారు విడుదలై వచ్చిన తర్వాత ఆమె పార్టీ పెడతానని తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఈ తంత్రంగం అంతా కూడా చూసిన తర్వాత తమిళనాడు రాజకీయాలలో డిఎంకే నేతృత్వంలోని కూటమి స్థిరపడిపోయింది. అది అధికారంలోకి వచ్చి తీరుతుందనే వాతావరణం కనిపిస్తా ఉంది, పోలింగ్ తర్వాత వస్తున్నటువంటి సమాచారం కూడా. కేరళలో వామపక్షాలు ఈ కరోనా సందర్భంలో కానీ ఇతర సందర్భాల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ పనితీరును బాగా మెరుగుపరుచుకున్నాయి, ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పుకున్నాయి. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నది దేశవ్యాప్తంగా కూడా. ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అంతో ఎంతో సిద్ధాంతపరంగా ఫైట్ చేసేది కూడా వామపక్షాలు అనేటువంటి భావనతో అధికారం ఆశ్చర్యకంగా రెండోసారి కూడా కొనసాగే అవకాశం అక్కడ కనిపిస్తా ఉంది. సరే, పాండిచ్చేరి చాలా చిన్నది. అస్సాం ఎలా ఉండొచ్చు లక్ష్మణ్ గారు? అస్సాం పరిస్థితి ఏమై ఉండొచ్చు అంటారు? చాలా టైట్ ఫైట్ ఉందన్నట్టుగా వచ్చింది. వాస్తవంగా అలా ఉండొచ్చు, బీజేపీ గెలుస్తుంది అనుకోవాలా? శ్రీనివాసరావు గారు అదే నేను ప్రస్తావన చేసింది. ఎన్ఆర్సీ ప్రభావం ఉంటుంది. ఎన్డీఏ కూటమి నుంచి ఒక ముఖ్యమైన పార్టీ దాని నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షంలో చేరారు, ఆ కూటమిలో చేరారు. ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ధరల పెంపుదల కావచ్చు, ఇతర అనేక సమస్యలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలు అనుభవించినట్టుగానే అస్సాం ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ రోజు అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయి. దయాకర్ గారు చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఈసారి 5 రాష్ట్రాల్లో కాస్త కొద్ది గొప్ప గట్టిగా ఒక ప్రయత్నం చేసిందంటే కేరళ, ఆ తర్వాత అస్సాం. ఆ 2 రాష్ట్రాల్లో కూడా మీకు అనుకూలంగా పరిస్థితి లేదు. కేరళలో సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మళ్ళీ ఎల్డీఎఫ్ఏ రావచ్చు అని చెప్తున్నారు. అస్సాంలో చాలా గట్టి ఫైట్ ఉందనుకున్న దగ్గర కూడా బీజేపీ 70-80 స్థానాలు గెలవచ్చని 1-2 సర్వేలు ఇస్తూనే కాంగ్రెస్ కేవలం 40-50 మధ్య స్థానాలకి పరిమితం అవుతుంటున్నారు. ఏంటి, ఎక్కడ లోపం ఉంది? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తో ఒక అంచనాకు రావచ్చు అనేది వాస్తవం, కానీ అస్సాం అంత ఈజీగా బీజేపీకి ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు. అక్కడ ఒక ముస్లిం పార్టీ ఉంటుంది, అది కూడా ఈసారి ఎక్కువ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనేది ఒక అంచనా. అయితే ఒకవేళ ఆ పరిస్థితి దాటి
అక్కడ ఎన్సీఆర్ అప్లై అయిన ప్రాంతం నేను తిరిగిన లాస్ట్ ఫిబ్రవరి అక్కడే ఉంది. బీజేపీ నాయకులే బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన పరిస్థితి నేను చూసిన. మరి దాన్ని దాటి అధిగమించిందంటే అంతకన్నా మించి ఏమక్కడ మ్యానిపులేషన్ జరిగిందనేది నేను తర్వాత ఫాలో కాలేదు. ఎలక్షన్స్ అప్పుడైతే మాకు ఒక అప్లాజ్ అయితే నేను చూసిన. మేము కూడా అక్కడ 2-3 జిల్లాలకు ఉండే కానీ ఇక్కడ నాగార్జున సాగర్ ఇవన్నీ ఉండబట్టి మేము పోలేదు. కానీ అస్సాం అంతా ఈజీగా బీజేపీకి ఉండడానికి అవకాశం లేదు. సేమ్ టైం బెంగాల్ మీద చూస్తున్నా అయితే మిక్స్డ్ గా కనిపిస్తున్నాయి మనకు ఎగ్జిట్ పోల్స్. సో టగ్ ఆఫ్ వారే ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఈ 6-7 దశల్లో వాళ్ళు బైఫర్కేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా బీజేపీ ఆ స్థాయిలో బలపడడం అనేది మామూలు అంశం ఏం కాదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ బలంగా ఉండి దీది వర్సెస్ కమ్యూనిస్టులు ఒక దశ. ఇందాక గిరిధర్ గారు చెప్పారు కదా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చాలా మంది అక్కడ బీజేపీలో చేరిపోయారు. సువేంద్ర అధికారి లాంటి వాళ్ళు ఆఖరి నిమిషంలో చేరిపోయారు. అది ఆకర్షణ బ్రహ్మాండంగా నడిచింది, మీరు అది గమనించాలి. ఇప్పుడు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటించే బీజేపీకి చేయాలి. అంటే కమ్యూనిస్టులు కాషాయం వైపు మారడం అయితే నేను ఆడనే చూసాను. చాలా పెద్ద ఎత్తున, మామూలుగా కాదు, క్షేత్రస్థాయి నుంచి కూడా మారిన స్థితి గమనించినాం. కాబట్టి అది ఆ మేరకు 3వసారి దీది మరి కేంద్ర ప్రభుత్వంతో తలపడడం. అక్కడే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు లేరు, కేవలం మోదీ, అమిత్ షా అండ్ టీం వాళ్ళు చేసిన ప్రచారం, వాళ్ళు చేసిన వంతుల వారికి 25-30 ఇట్లా ప్రతి దశలో 30-20-30 మాత్రమే తక్కువ పెట్టుకొని 7-8 అంచెల్లో ఎన్నికలు జరగడం సానుకూలత పెరిగి ఉండవచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా దీది అక్కడ కనుక గెలిస్తే బీజేపీ పెద్ద సెట్ బ్యాక్ నిజంగా. మేము 19-20 మీరు మాట్లాడుతున్నప్పుడే దయాకర్ గారు ఇంకొక రిపోర్ట్ బెంగాల్కి సంబంధించి టైమ్స్ నౌ చేసినటువంటి నివేదిక, దాని ప్రకారం టీఎంసీ 158 స్థానాలు గెలుస్తుంది, అలాగే బీజేపీ 115, వామపక్షాలు మరియు కాంగ్రెస్ కలిసి 19 స్థానాలు గెలుస్తాయని వాళ్ళు అంకెలు ఇచ్చేశారు, రేంజ్ కాకుండా. అంటే మాక్సిమం నేనేమంటే టగ్ ఆఫ్ వార్, కొన్నిట్లో ఇటు ఉంది, కొన్నిట్లో అటు ఉంది, ఎటు టిల్ట్ అవుతుంది అనేది మనకు యాక్చువల్ ఒకటే. రిపబ్లిక్ టీవీ ఒకటే అక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాయి. మిగతా అన్ని కూడా ప్రస్తుతానికి నాకు అందిన 4 నివేదికల్లో 3 టీఎంసీనే గెలుస్తుందని చెప్తున్నారు. అసలు నా ఇంటెన్షన్ ఏంటంటే బీజేపీ ఆ స్థాయికి రావడం కూడా గొప్ప అంటున్నాను నేను. అక్కడ ఇంత వాళ్ళు నెట్కి రావడం కూడా. ఇక్కడ తమిళనాడు మాత్రం స్కోప్ తక్కువ ఉంటది వాళ్ళకి, ఏఐడిఎంకేకి చాలా తక్కువ ఉంటది నాకు తెలిసి, మనకున్న సమాచారం, మన పక్క స్టేటే కాబట్టి. అయితే ఎల్డిఎఫ్ కు ఎక్కువ మార్క్స్ పడ్డాయి సార్ అక్కడ కేరళ. మేము ప్రతిపక్షంగా ఉన్నా ఈ కరోనాలో నెంబర్ 1 సీఎం అయిండు, ఆయనకు పాజిటివ్ ఉన్నది. తర్వాత బీజేపీని కొట్టాడడంలో కేంద్ర పార్టీతో పాటు విజయన్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ కావడం వాళ్ళకి కొంత కలిసి వచ్చే అవకాశం చూడాలి. అక్కడ కూడా ఎట్లా ఉంటది అంటే బీజేపీ ఓట్ షేర్ కనుక టిల్ట్ అయితే అది ఎక్కువ కాంగ్రెస్ కే నష్టం జరుగుతుంది అక్కడ కూడా నాకు తెలిసి. ఆ శ్రీధరన్ గారు వీళ్ళంతా చేసిన ప్రయత్నంలో. ఇక పాండిచ్చేరి అయితే పెద్దగా ఆశలు లేనిదే నాకు తెలిసి, ఎందుకంటే కొంత మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్ గా ఏంటంటే ఈసారి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏదో వస్తున్నాయి అని చెప్పుకోవడానికి అయితే ఉపయోగపడే. అంటే అట్లా కాదు దయాకర్ గారు, కేరళ 5 ఏళ్లకు ఒకసారి అక్కడ ప్రభుత్వాలు మారుతుంది. రాహుల్ గాంధీ గారు దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు గెలవనంత భారీ మెజార్టీతో వయనాడు నుంచి పార్లమెంట్కి గెలిచారు. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి. అక్కడ ఆయన ప్రచారం మొత్తం ఫోకస్ చేశారు. ప్రియాంక అక్కడే ఉన్నారు, రాహుల్ అక్కడే ఉన్నారు. అంటే ఆ స్టేట్ మీరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అది కూడా రాబట్టుకోలేకపోతున్నారంటే ఎలా చూడాలి? ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ అప్పుడు ఎంపీలు మాకు ఎక్కువ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వరకు వాళ్ళు మళ్ళీ ఎల్డిఎఫ్ కు టిల్ట్ అవుతున్నట్టుగా కనపడుతుంది చూస్తే. ఎందుకంటే మేము ఇప్పుడు అక్కడ సమఉజ్జీలం, ఇప్పుడు ఒక రకంగా బీజేపీ మార్క్ రాజకీయాలు కావు కదా అక్కడ. సెక్యులర్ గా 2 సెక్యులర్ పార్టీలే కాబట్టి దాంట్లో వాళ్ళు ఎక్కువ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉందేమో. ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే వాస్తవానికి మీరు అక్కడ వైజ్ ఓటర్స్ ఉంటారు. మీరు చూడండి, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇటు క్లారిటీ ఇవ్వగలిగిండు, సెంట్రల్ కి వచ్చినప్పుడు మాకు మెజారిటీ ఎంపీలు ఇచ్చిండ్రు. అంటే మీరు అక్కడ పోయి కొట్లాడేది ఉంది, కాంగ్రెస్ బలపరిస్తే పోతుంది కదా అన్నట్టుగా మనకు కనపడ్డది. బట్ ఈ మొత్తం ఎగ్జిట్ పోల్స్ లో మీరు అన్నట్టుగా మేము మైనర్ పార్ట్నర్ అనే దానికంటే కూడా బీజేపీ తను నిరూపించుకోవాల్సిన పరిస్థితిని చాలా క్లిష్ట పరిస్థితులకు నెట్టవేయబడ్డదనే విషయాన్ని మాత్రం చూడాల్సిన. టీఎంసీ తర్వాత టీఎంసీ కనుక గెలిస్తే కొంచెం బీజేపీకి ఎదురీత తప్పదు చూడండి. అట్లే అనుకున్నాం. లాస్ట్ టైం మీరు 3 రాష్ట్రాలు గెలిచారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా అనుకుంటారు.
సారీ ఇంకొక రాష్ట్రం ఏదో గెలిచారు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. అయినప్పటికీ ఏం పెద్ద మార్లా ట్రెండ్ అలా కొనసాగుతుంది. దయాకర్ గారు ఆశపడుతున్నారు కానీ ఆశకు దగ్గర ఎందుకు ఒకటే మాట చెప్పు అంటే నేను ఏమంటున్నా అంటే ఒకటేసారి ఒక రాష్ట్రాలతోనో లేకపోతే ఒక నియోజకవర్గంతోనే ప్రజా వ్యతిరేకత అనేది మనకు స్పష్టం కాదు. ఓకే, ప్రజలు మారాల్సిన పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికున్న ప్రభుత్వాలను ఎంచుకోవడంలో కొంత అనుకూలత పెరగవచ్చు కానీ ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం రికార్డ్ అవుతూ పోతున్నది కదా. రైట్, ఒక పాజిటివ్. రైట్. మనతో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ ప్రాణప్రదంగా భావించి ఎట్టి పరిస్థితుల్లో కాషాయ జెండా ఎగరాలి ఈసారి కంకణం కట్టుకొని బెంగాల్లో అని అందరికీ అర్థమవుతుంది. 8 దశల్లో ఎన్నికలు పెట్టారు బెంగాల్లో. అస్సాం లాంటి హిల్ ఏరియాస్లో 3 దశల్లో పెడితే బెంగాల్లో 8 దశల్లో పెట్టారు. మోడీ గారు, అమిత్ షా గారు కాలికి బలపం కట్టుకొని తిరిగారు. ఎన్ని విమర్శలు వచ్చినా నా ముందు 5 ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఏబీపీ, రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, పీపుల్ పల్స్. వాటిల్లో ఒక్క రిపబ్లిక్ టీవీ తప్ప, అలాగే పీపుల్స్ పల్స్ తప్ప 3 ఏబీపీ కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, 3 కూడా టీఎంసీనే హ్యాట్రిక్ కొట్టబోతుందని చెప్తా ఉన్నారు. ఇది ఒక ధీర వనిత మళ్ళా మోడీ గారిని ప్రశ్నించడానికి దేశంలో నిలబడే ఉంటుందని అనుకోవాలా, అలాగే ప్రాంతీయ పార్టీలకి ఒక దన్ను లభిస్తుంది అనుకోవాలా, లేదు మీరు మీ గాలిలో కొట్టుకుపోతుంది అనుకోవాలా? ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ గా ప్రజల పల్స్ కాదన్నది. ఎగ్జిట్ పోల్స్ అనేది మొత్తం కొంత ర్యాండమ్ గా తీసుకున్నటువంటి శాంపుల్స్ లో వాళ్ళు దాన్ని విడుదల చేస్తారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు కానీ గమనించినట్టయితే నరేంద్ర మోడీ గారు రారు అని చెప్పినటువంటి చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయి. లేదు, చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రివర్స్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడులో కూడా మంచి ఫలితాలు రాబోతుంది. ఇంకా కేరళలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెంచుకుంటున్నాం. అలాగే మా ఎమ్మెల్యేలు ఒకరున్నారు. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కేరళలో ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ రోజు దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ వరకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో భారతదేశం ముందుకు పోతుందని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ఎన్నికలకి అంటే అసెంబ్లీకి, పార్లమెంట్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి ప్రజలందరూ ఈరోజు అభినందిస్తూ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని మద్దతు ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం. మాకైతే గట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొన్ని ర్యాండమ్ శాంపుల్స్ తీసుకొని చేస్తారు. కానీ మాకు వచ్చినటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏమంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో దీది హ్యాట్రిక్ ని బ్రేక్ చేయబోతున్నాం. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాబోతున్నాం. ఇంతకుముందే మన దయాకర్ గారు కాంగ్రెస్ మన మిత్రులు చెప్పినట్టు విధంగా అక్కడ కమ్యూనిస్టులు కంచుకోట నుంచి దీదీ వచ్చారు. దీదీని కంచుకోట బద్దలగొట్టి భారతీయ జనతా పార్టీ మీద రాబోతున్నాం. తమిళనాడులో కూడా గతంలో మొదట్లో ప్రక్రియ తర్వాత కొద్ది గ్యాప్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు తిరుపతిలో ఉంటారు కాబట్టి తమిళనాడు గురించి మీకు బాగా అవగాహన ఉంటుంది, పక్కనే ఉంటారు. ఒకటి అన్నాడీఎంకే అటు పళనిస్వామి, పన్నీర్సెల్వం ఇద్దరు కలిసి మీ ఆశీస్సులతో, మీ దన్నుతో 5 ఏళ్ళు ప్రశాంతంగానే ప్రభుత్వాన్ని నడపగలిగారు. బై అండ్ లార్జ్ పెద్ద నెగిటివ్ కూడా లేదు పళనిస్వామి మీద అని చెప్తున్నారు. అయినప్పటికీ ఇవి చూస్తుంటే అసలు ఖరాఖండిగా 170 స్థానాల దాకా డిఎంకే గెలుస్తుందని చెప్తున్నారు. అంటే ఏంటి, ప్రజలు ఒక్కసారి స్టాలిన్ని కూర్చోబెట్టాలనుకుంటున్నారు అనుకోవాలా, లేదు మీకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారా? అంటే తమిళనాడులో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ మనగానే గమనించినట్టయితే ప్రతి 5 సంవత్సరాలుగా అక్కడ అధికార మార్పు ప్రజల్లో చాలా సందర్భాల్లో జరిగిందని. అందుకని చాలా సందర్భాల్లో జరిగిందని చెప్తున్నా. కాబట్టి ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఓటర్ల నాడి ఆ విధంగా ఉంటుంది. ఈసారి మాత్రం మాకు వచ్చినటువంటి రిపోర్టు అంత ఆషామాషిగా లేదు. డిఎంకే మధ్య గట్టి పోటీ ఉంటుంది. వారు వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు చేసిన కారణంగా డిఎంకేకి భారీ నష్టం వస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా చెప్పారు. ఆ విధంగా ఇంకా ఈ రోజు 29
ఇంకొక 2-3 రోజుల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మాకైతే విశ్వాస నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీ ఆ 4 రాష్ట్రాల్లో మేము తిరిగి అధికారంలోకి రాబోతున్నాం. కేరళలో మా సీట్ల శాతం మాత్రం పెంచుకోబోతున్నారు. రైట్ సార్. శ్రీధర్ రెడ్డి గారు మనతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. నిజంగా ఇక్కడ కేసీఆర్ గారు గతంలో ఒక జాతీయ ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేయాలి, ఒక ఫెడరల్ ఫ్రంట్ అనుకోండి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అటు కాంగ్రెసేతర బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు బలపడాలి, అలాంటి ఒక ప్రయత్నం జరగాలి, ప్రాంతీయ ఎజెండాలకు చర్చలు, టీఆర్ఎస్ పుట్టుకే దాని నుంచి వచ్చింది. అలాగే ఇక్కడ బెంగాల్లో మమత దాదాపు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఒక బలమైనటువంటి జాతీయ పార్టీని ఆమె ఢీ కొంటున్నారు. అక్కడ మిగతా అందరికంటే అమిత్ షా మోడీ గారు తిరిగినట్టుగా ఎవరు తిరగల ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఒక్కళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి కానీ మద్దతు, అంటే ఏదో బీహారు యూపీ వాళ్ళు ఒకళ్ళిద్దరు అఖిలేష్ వీళ్ళు ఏదో సంఘీభావం తెలిపారు కానీ ఎందుకు మద్దతు? గతంలో కేసీఆర్ గారు బెంగాల్ వెళ్ళారు, మమతను కలిశారు, చాలా సాన్నిధ్యం చూపించారు. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎవరు గీత దాటకుండా ఉన్నారు. ఎలా చూడాలి? ఒకటి బిఫోర్ గోయింగ్ టు మీరు చెప్పిన పాయింట్కి వెళ్ళే ముందు ఇంతకుముందు మిత్రులందరూ మాడింది నేను విన్నాను. అయితే క్లియర్ గా గోయింగ్ బై ది ప్రొడిక్షన్స్ కావచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగిన తీరు, ఇంగోమెంట్ గవర్నమెంట్స్ మీద వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్రచారాంశాలు అన్ని చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే తమిళనాడు 100% డిఎంకే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. పుదుచ్చేరి పెద్దగా నేను ట్రాక్ చేయలే కానీ మిగతా 3 గవర్నమెంట్లు దే విల్ కంటిన్యూ టు బి దేర్. అస్సాంలో బీజేపీ ఉండొచ్చు, వెస్ట్ బెంగాల్ కేరళ అక్కడ టీఎంసీ ఎల్డిఎఫ్ దే విల్ కంటిన్యూ టు బి దేర్ ఇన్ ది గవర్నమెంట్. మేబీ మార్జిన్స్ కొద్దిగా అటు ఉండొచ్చు, ఎందుకంటే ఇంగోమెంట్ గవర్నమెంట్స్ మీద కొద్ది గొప్ప అక్కడక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ 4 ఫేసెస్ అయితే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో టిల్టెడ్ టువర్డ్స్ మమతా బెనర్జీ గారు. ఎందుకంటే బెంగాల్లో బీజేపీ చేసిన ప్రచారాన్ని అక్కడ ప్రజలు నాకు అర్థమైన కాడికంటే వేరియస్ అంశాల ఆధారంగా మాడినప్పుడు చాలా మంది స్పీకర్స్ అక్కడిక్కడ డిస్కషన్స్ లో లేకపోతే ఇవన్నీ అంశాలు చూసినప్పుడు పబ్లికేషన్స్ లో అక్కడ ప్రజలు ప్రచారం కంటే దాడిగా భావించారు. బేసికల్ అక్కడ మీరు స్థానిక నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేయలేకపోయారు. బెంగాల్ మీకు తెలుసు అటువంటి పరిస్థితులు ఏంటనేది. కాబట్టి క్లియర్ ఎయిడ్స్ విల్ బి దేర్ ఫర్ అక్కడ. ఇంకా రెండో విషయానికి వస్తే కేరళ దే ఆర్ కంటిన్యూయింగ్. తమిళనాడులో అక్కడ బీజేపీకి స్టేక్స్ ఏం లేవు, 20 సీట్లు పోటీ చేశారు. దాంట్లో కూడా నేను ఇక్కడ నుంచి కొంతమంది ప్రజారమైన మిత్రులు చెప్పారు ఏంటంటే పెద్దగా ఏం స్టేక్స్ లేవు అని చెప్పేసి. ఇకపోతే మీరు అన్న అంశానికి ఏంటంటే ఈ ప్రచారం అనేది మద్దతు ఇవన్నీ కూడా సున్నితమైన అంశాలు. అక్కడ వారు బెంగాల్ ముఖ్యమంత్రి గారు కానీ తమిళనాడు వాళ్ళు కానీ దే సీక్ ది సపోర్ట్. వాళ్ళు అడిగితే ఏ అంశాల మీద సపోర్ట్ ఇవ్వాలి దేని అనే విషయం మీద చర్చ వస్తే తప్పితే వాళ్ళు అడగనప్పుడు చర్చ రాదు. అంటే ఇద్దరికి కేసీఆర్ గారికి మమతా బెనర్జీ గారికి ఇద్దరికి కూడా జాతీయ రాజకీయాల్లో చాలా క్రియాశీల పాత్ర పోషించాలి, దేశాన్ని ఒక దారిలో తీసుకెళ్లాలని కోరుకుంది. ఇద్దరు ఫ్రంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కొంత సంఘీభావాన్ని చూపలేకపోయారు? అసలు చర్చ రానప్పుడు ఇంకా దానిలో చర్చ. ఇప్పుడు మమతా బెనర్జీ గారు అడిగి ఉంటే ఇక్కడి నుంచి ఒకళ్ళ రెస్పాన్స్ లేకుండా ఉంటే మీరన్నా చర్చ వచ్చి ఉండేది. చర్చే లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే జాతీయ రాజకీయాల్లో అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుసరించి ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్ ఉండాలనేటువంటి ఉద్దేశం ఉండొచ్చు కాదు. కానీ ఇప్పుడు ఆ చర్చనే అరేంజ్ కాలేదు. కాబట్టి బేసికలీ ఇట్ ఇస్ కన్ఫైన్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఆడ జరిగిన కాంటెస్ట్ ఎలక్షన్ ప్రచార శైలి ఓవరాల్ గా అన్ని పార్టీలు ఇంక్యుమెంట్ గవర్నమెంట్ ఉన్నటువంటి పార్టీలు లేకపోతే ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు ఎంచుకున్న అంశాలను చూస్తే మాత్రము నేను ఇంతకుముందు చెప్పినటువంటి ప్రెడిక్షన్ మోర్ ఆర్ లెస్ సెకండ్ విల్ మీట్ ఆ రోజు కలుస్తాం మనము. ఈ గవర్నమెంట్స్ మాత్రము ఎక్సెప్ట్ తమిళనాడు పుదుచ్చేరి అడున్న గవర్నమెంట్స్ ఉండే అవకాశం ఉంది. అస్సాంలో కూడా చాలా క్లోజ్ ఫినిష్ ఉంటుంది. ఇంతకుముందు అస్సాం ఇప్పుడు ఇంకొక సర్వే వచ్చింది శ్రీధర్ రెడ్డి గారు, ట్రయాంగిల్ ఫైట్ అని వస్తున్నది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని పీపుల్స్ పల్స్ ఇస్తున్నది అక్కడ అస్సాంలో. ఇందాక దయాకర్ గారు చెప్పినట్టు ఒక ముస్లిం పార్టీకి చాలా స్థానాలు వస్తున్నాయి. నేను అక్కడికే వస్తున్నా. అస్సాంలో ఈ సిఏఏ ఇంపాక్ట్ అనేది లాస్ట్ టైం ఎలక్షన్స్ లో లేదు. లాస్ట్ టైం బీజేపీ ఎంచుకున్న ప్రచారాంశాలు వేరు. అక్కడేదో మన సరిహద్దు అంశాలు రకరకాలు ఫెన్సింగ్ విన్సింగ్ లో రకరకాల మాటలు మాడారు. బట్ ఇప్పుడు సిఏఏ వచ్చిన తర్వాత సిఏఏకి సంబంధించి ఎన్ఆర్సీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు కానివ్వండి అప్రహెన్షన్స్ ని పూర్తి స్థాయిలో బీజేపీ క్లారిఫై చేయలేకపోయింది. మీకు ఇంకో విషయం చెప్తాను. సర్వానంద్ సోనోవాల్ ఇస్ ది చీఫ్ మినిస్టర్ సిట్టింగ్. కనీసం ఇక్కడ ఆయననే ముఖ్యమంత్రి కొనసాగుతాడు అని ప్రకటించలేనటువంటి పరిస్థితి కూడా ఉండే. ఆల్ దీస్ థింగ్స్ అక్కడేమి స్మూత్ సైలింగ్ ఏం లేదు. గిరిధర్ గారు ఈ 2 రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం బెంగాల్
ఈ 2 రాష్ట్రాల్లో సిఏ ఎన్ఆర్సీ ప్రభావం ఉంటుంది. దానికి తోడు అదనంగా ఇది బెంగాల్కి సంబంధించిన ఎన్నిక, అలాగే జాతీయ స్థాయిలో మోడీ లాంటి ఒక ధీటైన నాయకుడిని ఎదుర్కోవాలంటే దానికి అత్యంత సమర్థత ఉన్న ఒక నాయకురాలు కావాలన్న కోరుకుందని చెప్తున్నారు. అలాగే సిఏఎన్ఆర్సీ కూడా బెంగాల్ వెస్ట్ అస్సాంది అయితే మీరు చూస్తే పీపుల్ పల్స్ సర్వేలో ట్రయాంగిల్ ఫైట్ కనపడుతుంది. ఎవరికి స్పష్టమైన మెజార్టీ ఆ సంస్థ ఇవ్వట్లేదు. అదే సంస్థ మీకు బెంగాల్లో భారీగా బీజేపీ గెలవబోతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. సిఏఏ ఎన్ఆర్సి అన్నది వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ఇష్యూ కానే కాదు. అవును, మమతా బెనర్జీ కూడా దాని ఇష్యూ రేస్ చేయలేదు. ఆవిడ మేనిఫెస్టోలో పెట్టింది మేము వస్తే కనుక ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది, కానీ అది నిజంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ఎక్కడ కూడా అది ఇష్యూనే కాదు. అది అస్సాంలో ఇష్యూ, అది అస్సాంలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. వెస్ట్ బెంగాల్లో బీభత్సం జరిగింది, విధ్వంసకాండ జరిగింది, కానీ వెస్ట్ బెంగాల్లో దాని ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సెకండ్, మనకు కమ్యూనిస్ట్ అక్కడ రాజ్యం వెళ్తున్నప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా చూస్తేనే అక్కడ ప్రతి ఎలక్షన్ కూడాను చాలా ఉద్రిక్తతోటి కూడినటువంటిది, వయలెన్స్ తోటి కూడినటువంటిది అన్నది మనం ప్రతిసారి చూస్తున్నాం. ఈరోజు కొత్త విషయం కాదు బెంగాల్లో. సో మనకు అందుకనే సర్వేస్ చేసేటప్పుడు వాళ్ళు సర్వేస్ లో అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా నిజంగా వాళ్ళు రెస్పాన్సెస్ కరెక్ట్ గా ఇస్తున్నారు లేదన్నది ఒక పెద్ద ప్రశ్న. మనకు గ్రౌండ్ లెవెల్లో వచ్చే రిపోర్ట్స్ అన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళు అఫీషియల్ గా మేము దీనికి ఓటు వేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే చెప్పకపోతే కనుక అక్కడ ఉన్న గుండా సిస్టమ్ ఏదైతే ఎక్కువ సిస్టమ్ ఉన్నదో వాళ్ళకు ముప్పు తెచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వాళ్ళు జనరల్ గా బయట రివీల్ చేయరు వాళ్ళు. సో అది తెలియాలంటే కనుక లోకల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు నిజంగా సర్వే చేసే, నేషనల్ సర్వే చేసే వాళ్ళకి ఎప్పుడు బెంగాల్ మీకు తప్పు వస్తుంటుంది. ఇన్ఫాక్ట్ మమతా బెనర్జీ గెలిచినప్పుడు కూడా కమ్యూనిస్టులు బహుశా గెలుస్తారన్నట్లుగానే వాళ్ళు సర్వేలు ఇచ్చారు. అప్పుడు మీరు కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే, కానీ ఆవిడ భవ్యమైన మెజారిటీతో ఆవిడ గెలిచింది. ఒక విషయం. రెండో విషయం మీరు చూస్తే దీని కంపారిజన్ దేనికి చేయాలి? 2016కు చేయాలి మనం. 2016లో బీజేపీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 10% మాత్రమే వాళ్ళకు ఉన్నది. సో ఈ రోజు మీరు ఇందాక లక్ష్మీనారాయణ గారు ఒక సర్వే చెప్పారు, తెలంగాణ సర్వే. నేను వెస్ట్ బెంగాల్ నుంచి ఒక సర్వే చెప్తున్నాను, చింతామణి elections.in. వీళ్ళేం చెప్తున్నారంటే 171 నుంచి 187 వరకు సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. టీఎంసీకి 86 నుంచి 102 దాకా రావచ్చని, లెఫ్ట్ ఐఎన్సీ తర్వాత ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ వాళ్ళకి 8 నుంచి 15 దాకా వస్తాయని. ఓట్ షేర్ చూస్తే 43% వీళ్ళకు బీజేపీకి ఇస్తున్నారు. ఆల్రెడీ 40% మనకు 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చేసింది మనం. అంటే 10% నుంచి 40% వచ్చిందంటే 4 times పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నిజంగా ఒక ఏదైనా ఈ సర్వేల్లో తేడా వచ్చి తృణమూల్ కాంగ్రెస్ కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే బహుశా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వామపక్షాల సపోర్ట్ తీసుకొని ఆవిడ కానీ ఫామ్ చేయగలిగినా కానీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది బీజేపీకి ఒక పెద్ద విక్టరీ. ఇది బీజేపీ గెలుస్తుంది అని ఆటోమేటిక్ గా అందరూ డిసైడ్ అయిపోయి ఒక ప్రశ్న మీరు చెప్పారు 2019కి దీనికి పోల్చిన అప్పుడు మోడీ ప్రధాని కావాలి అన్నది ఒక బలమైన కాంక్ష. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నది ఓటర్లకు తెలియదు. ఒక స్టాల్ పర్సనాలిటీ కనపడుతుంది. రెండింటి ఎట్లా పోలుస్తాం మనం? అక్కర్లేదండి. మీరు ఉత్తరప్రదేశ్ లో 4/5 మెజారిటీతో బీజేపీ గెలిచింది. 4/5 మెజారిటీ. అక్కడ మీకు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఉన్నాడా? మీరు ఎలక్షన్ గెలిచిన వారం రోజుల తర్వాత వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చారు. ఆయన కూడా ఎంపీ ఉన్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో మీరు అలాగే మీరు చూస్తే మీరు మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా తీసుకోండి, లేదా జార్ఖండ్ లో తీసుకోండి. ఇన్ఫాక్ట్ మహారాష్ట్రలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వాజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టరియల్ క్యాండిడేట్. సో మనకు అలా ఉండాలని రూల్ లేదు మనకు. అలాగే మనకు కొన్ని స్టేట్స్ లో భిన్నంగా ప్రవర్తించడం కూడా మనం చూసాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ ఢిల్లీలో మొత్తం 7 సీట్లు మొత్తం ఢిల్లీకి ఇస్తారు వాళ్ళు, మోదీ బీజేపీకి ఇస్తారు.
బట్ లోకల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తున్నారు. సో ఆ పాసిబిలిటీ ఉన్నది. సో అందుకని ఈవిడ అక్కడ లోకల్ గా చాలా బలమైన నేత కాబట్టి ఆవిడ ఈ ఎలక్షన్ లో ఎలాగో నెట్టుకొస్తుంది అని అందరూ అనుకున్నారు. అయినా కానీ కూడా బీజేపీ 40% తీసుకొస్తోంది అంటే లోకల్ ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ కాదు. అంటే ఇది గణనీయమైన ప్రోగ్రెస్ అని మనం ఒప్పుకోవాలి. సో ఒకవేళ మార్జినల్ గా వాళ్ళు ఫామ్ చేయలేకపోయినా కానీ కూడా అది పెద్ద ఘనమైన విజయం కింద నేను భావిస్తున్నాను. అస్సాం గురించి చెప్పండి. కాదు గిరిధర్ గారు, అస్సాంలో ఏమైందంటే మీకు ఏఐడియుఎఫ్ అంటారు, ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ వాళ్ళు మన బద్రుద్దీన్ అజ్మల్ అని ఉన్నారు. అతనికి 13 సీట్లు వస్తాయని. 12 రావు, 14 రావు, 13 సీట్లు ఆయన 13 వస్తాయి. ఎందుకంటే అక్కడ మొత్తం కాన్సన్ట్రేషన్ మీకు బంగ్లాదేశీ రెఫ్యూజీస్ వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు అన్ని ఓటర్ ఐడీస్ సహా ఉన్నారు. వాళ్ళు డూబ్రీ ఈ ప్రాంతం అంతా లోవర్ అస్సాం లో ఉంటారు. వాళ్ళు ఆ చికెన్ స్నెక్ అంటాం కదా, ఆ ప్రాంతంలో ఉంటారు. ఆ 13 సీట్లు వాళ్ళకే వస్తాయి. ఆ 13 సీట్లు మినహాయిస్తే మీరు కాంగ్రెస్ వాళ్ళకు పటిష్టమైన నేత లేరు, వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ సరిగా లేరు. అందుకని చెప్పాను కదా, బీజేపీని ఓడించేటువంటి అవకాశం కాంగ్రెస్ కు ఉన్నా కానీ కూడా అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ, వాళ్ళ మొత్తం ప్లానింగ్ సిస్టమ్ కానీ, వాళ్ళు పెట్టిన క్యాండిడేట్స్ కానీ సరిగా లేకపోవడం తోటి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. పోయినసారి 86 సీట్లు వచ్చాయి. బహుశా ఈసారి 80, 82 లేదా 76, 77 ఆ ప్రాంతంలో రావచ్చు. తక్కువ సీట్లు రావచ్చు కానీ డెఫినెట్ గా బీజేపీ ఫామ్ చేస్తుంది. అది మాత్రం మనకు అన్ని సర్వేలు చెప్తున్నాయి. లక్ష్మణ్ గారు చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా వస్తున్నాయి, కొంచెం అటు ఇటుగా. ఓవరాల్గా జాతీయ స్థాయిలో ఈ 5 రాష్ట్రాల్లో అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఒక నేషనల్ ఆల్టర్నేటివ్ కనపట్లేదు. రీజనల్ పార్టీస్ కూడా క్రమంగా ఒక దండయాత్ర కొనసాగుతుంది. మీకు అట్నుంచి ఇటు చూసుకుంటూ వస్తే బలమైన 2 ప్రాంతీయ పార్టీలు ఉన్న యూపీ లాంటి చోట కూడా ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టు 4/5 వంతు మెజార్టీతో 300 పైగా స్థానాలతో అక్కడ బీజేపీ గెలవగలుగుతుంది. రేపు ఇదే పరిస్థితి బెంగాల్లో, అలాగే కొంతమేరకు తమిళనాడులో లేదు, గిరిధర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తమిళనాడు కూడా అవకాశం వస్తే ఏంటి పరిస్థితి? అసలు ప్రాంతీయ పార్టీల ఉనికి, అలాగే ఒక జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక భావజాలం కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ ఉండే అవకాశం ఉందా? శ్రీనివాసరావు గారు, ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయం అంశం అది చర్చనీయాంశం కాదు. ఎందుకంటే మరో 3 ఏళ్ల పాటు మోడీ గారి ప్రభుత్వం సుస్థిరంగానే కొనసాగే నంబర్ వాళ్ళకు ఉన్నది, రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువల్ల 5 రాష్ట్రాల ఎన్నికలకు మాత్రమే పరిమితమై మనం మాట్లాడుకోగలం. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు భవిష్యత్తులో రాజకీయ శక్తుల యొక్క పునరేకీకరణకు కొంత దోహదం చేసేటువంటి అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గారు మధ్యలో ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడే జాతీయ రాజకీయాల గురించి కూడా ప్రస్తావన చేశారు. కానీ ఒకప్పుడు కేసీఆర్ గారు కలకటాకి వెళ్ళి లేకపోతే భువనేశ్వర్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళి అందరినీ కలిసినటువంటి వ్యక్తి కూడా స్పందించరు దానిపైన, మౌనంగా ఉండిపోయారు. అది వాతావరణం ఇప్పుడు జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయం గురించి మాట్లాడే వాతావరణం ఇవాళ లేదు కాబట్టి ఎవరు కూడా స్పందించలేదు. ఇక బెంగాల్ ఫలితాలకు సంబంధించి చూస్తే మోడీ గారు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పూర్వరంగంలో బంగ్లాదేశ్కి వెళ్ళారు. అక్కడ అనేక మంది కాల్పుల్లో కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ మొత్తం కరోనా ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన చేసిన ఒకే ఒక్క విదేశీ పర్యటన బంగ్లాదేశ్. అంటే నేను ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నా అంటే గిరిధర్ గారు అన్నారు అది చర్చనీయాంశం కాదని. ఈ రోజు చర్చనీయాంశమే, అది అండర్ కరెంట్. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా అస్సాంలో బెంగాల్ ఎన్నికల్లో అది ఇష్యూనే. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ లేకపోతే ఎన్ఆర్సీ కానీ దాని రిఫ్లెక్షనే ఆ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా అక్కడ ప్రొటెస్టులు కూడా. అందులో ఓటర్స్ తప్పనిసరిగా దాన్ని ఒక కొలబద్దగా తీసుకుంటారు, ఒక ఎన్నికల అంశంగా అక్కడ ఉన్నది. 35% బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో ముస్లిం కమ్యూనిటీ ఉన్నది. ఇప్పుడు గిరిధర్ గారు ఒక్కొక్క దాన్ని కన్సిడర్ చేశారు. అస్సాంలో 13 సీట్లు ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం వాళ్ళకే వెళ్తాయని. సో అందువల్ల ఊహించని ఫలితాలు వస్తాయి అనేటువంటిది అస్సాం విషయంలో మనకు స్పష్టతే కనిపిస్తుంది. రెండవది బెంగాల్లో ఇవాళ
మమతా బెనర్జీ గారు కాలు దెబ్బ తగలడము, లేకపోతే ఆమె పట్టుదలతో క్యాంపెయిన్ చేయడము, దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి ఆమె గాయం చేసుకున్నది, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు జరిగినాయి. జనం బెంగాల్ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటిది కూడా చూడాలి. బయట నుంచి వచ్చి ఇంత పెద్ద ఎత్తున రాజకీయ దాడి చేస్తున్నారు ఏంటి అనేటువంటి 2019 ఎన్నికల్లో 18 సీట్లు 19 సీట్లు వచ్చి ఉండొచ్చు, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగి ఉండొచ్చు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఏంటి, కరోనాకు సంబంధించిన లక్ష్మణ్ గారు ఒక చిన్న కీ పాయింట్, ఏదైతే గిరిధర్ గారు ఇందాక చెప్పారో తమిళనాడులో పళనిస్వామి గారి తల్లిగారు చనిపోయిన తల్లిగారి గురించి హేళనగా అని చెప్పి, అదేవిధంగా బెంగాల్లో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి సాక్షాత్తు ఒక ప్రధాని అనేక బహిరంగ సభల్లో చాలా హేళనగా అరే ఓ దీది అని చెప్పి ఆయన మాట్లాడటం, ఇది మహిళల్ని టచ్ చేయదా? అంటే ప్రధానులు చాలామంది ఎన్నికల ప్రచారాలు ఉన్నారు, కానీ ఆ పద్ధతిలో వస్తారు గిరిధర్ గారు మీ దగ్గరికి వస్తారు. అంటే అది ఆవిడ ఏం చేసినా సరే ఒక ప్రధాని అలా మాట్లాడటాన్ని అక్కడ మహిళలు ఎలా తీసుకొని ఉంటారు అనుకోవాలి. శ్రీనివాసరావు గారు అదే తేడా. ప్రధానమంత్రి గారు మమతా బెనర్జీ గారి గురించి మాట్లాడారు, కానీ తమిళనాడులో మాట్లాడింది మామూలు ఒక నాయకుడు అంతే. స్టాలిన్ గారు లేకపోతే ఇంకొకరు రేపు ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అయినటువంటి వ్యక్తులు మాట్లాడింది కాదు ఒకటి. రెండవది, అసలు శశికళ జైలు నుంచి విడుదల వచ్చిన తర్వాత ఆమె రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారంటే ఆమెను వెనక్కి లాగేశారు. ఎవరు లాగారంటే బీజేపీని వెనక్కి లాగేసిందని జనమంతా అనుకుంటున్నారు. భానుప్రకాష్ గారు మీ దగ్గరికి వస్తాను. దాని ప్రభావం ఉండదా ఈ రోజు? అందువల్ల వీటన్నింటికంటే కూడా తమిళనాడు రాజకీయాలు ద్రవిడ రాజకీయాలు చుట్టూ ఉంటాయి, కానీ ఆ దళిత రాజకీయాలను ఇచ్చేసేటువంటి డిఎంకే కూడా ఈసారి గుడుల గురించి మాట్లాడారు, వాటికి నిధుల కేటాయింపుల గురించి మాట్లాడారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు, అనేక విషయాలు చర్చనీయాంశమైనాయి. ఈ రోజు తమిళనాడు రాజకీయాలు నిశ్చితంగా పరిశీలించే వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యేది, అక్కడ మార్పు అనివార్యంగా జరుగుతుంది. ఏఐడిఎంకే ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేది అనేటువంటి భావన సర్వత్రా అందరికీ ఉన్నది. స్థిరమైన ప్రభుత్వం ఇచ్చారు అని పళనిస్వామికి ఈరోజు మార్పులు పడడం అక్కడ పన్నీర్సెల్వంకి లేకపోతే పళనిస్వామి మధ్య ఈరోజు రాజీ కుదురుతున్నది, వాళ్ళను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. బలవంతంగా రాజీ కూరుతున్న చర్చ. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తారు, టైం లేదు. ఆఖరికి భానుప్రకాష్ రెడ్డి గారు 2 విషయాలకు మీరు ఆన్సర్ చెప్పాలి. శశికళ జయలలిత సమాధి మీద 3 సార్లు దబీమని బాది ప్రతిజ్ఞ చేసింది, వీళ్ళ అంతు చూస్తాను అని. ఎవరంతు? అటు బీజేపీ అంతుగాక, ఇటు పళనిస్వామి పన్నీర్సెల్వం అంతుగాక, ఎవరంతు చూడాలనుకుంటుందామె? ఇప్పుడు రేపు పొద్దున ఈ కూటమిలో కనుక శశికళ వచ్చేస్తే, శశికళ ఎంత పట్టుదల ఉన్న మహిళ మనకు తెలుసు, ఆమె రాజకీయ పార్టీ పెట్ల సైలెంట్ అయిపోయింది. అలాగే రజనీకాంత్ కొన్ని ఏళ్ల నుంచి పార్టీ అన్న వ్యక్తి ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయింది. ఆయన బీజేపీకి అనుకూలం, అన్నాడీఎంకేకి అనుకూలం ప్రచారం జరిగిన ఆయన దాన్ని ఖండించలేదు. ఇవన్నీ ఒక అంతర్గతంగా జరిగిన ఒక ప్రయత్నం అనుకోవాలా, ఎలా చూడాలి? ఖచ్చితంగా శశికళ గారి అంశంకి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అది వారి చేసినటువంటి అవినీతి మీద కాదు సార్, మీరు కాదు భానుప్రకాష్ గారు, ప్రజలకి మరీ అంత మతిమరుపు లేదు. మొత్తం ఎమ్మెల్యేలు ఆమె వైపు ఉన్న ఆమెకి గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నెలల తరబడి గడిచిన సంఘటన అంతా మనం చూసాం. లేదా అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అని చెప్పను, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ ఎటువంటి జోక్యం చేసుకోలేదు. అక్కడ వారిలో అంత లోపల ఉన్నటువంటి ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఒకరినొకరు పట్టకుండా అక్కడ ఏం జరిగిందో తమిళనాడు రాజకీయాల గురించి అందరికీ తెలిసిన విషయంలో, ఎందుకంటే కుటుంబ రాజకీయాల్లో అక్కడ ఎప్పుడు పవర్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి శశికళ గారి అంశానికి కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ మోడీ గారు దీదీ గారి గురించి అవహేళనగా మాట్లాడారన్నారు. ఎక్కడ మోడీ గారి ప్రసంగంలో మహిళల్ని కించపరిచే విధంగా కావాలంటే మీకు విజువల్ ప్లే చేస్తాను. ఎక్కడ లేదు, ఖచ్చితంగా వారు మీరు ప్లే చేయండి. ఎక్కడ గానీ మా దీదీ గారిని అంటే మమతా బెనర్జీ గారిని ఎప్పుడు కించపరిచే విధంగా మోడీ గారు గాని భారతీయ జనతా పార్టీ గాని ఎక్కడ ప్రసంగాలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంకా వారే ఫెడరల్ సిస్టమ్ లో పోలీసు మొత్తం సిస్టమ్
వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక అసత్య ప్రచారాన్ని, నా మీద దాడి జరిగిందని చెప్పి ఒక అసత్య ప్రచారం తీసుకొని వచ్చి ఒక సింపతి వేవ్తో ఓట్లు దండుకోవాలని చెప్పి కుట్ర పన్నారు. దాన్ని ప్రజలు కూడా ఎవరు స్వీకరించలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి సింపతితో ఎన్నికలకు పోయి ఏ విధంగా నష్టపోయారో అదే విధంగా వెస్ట్ బెంగాల్ లో కూడా ఈ రోజు హిస్టరీ రిపీట్స్. మమతా బెనర్జీ గారికి అదే ఫలితాలు ప్రజలు ఇవ్వబోతున్నారు. మాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. ఇంటి ముందు చెప్పినట్టు ఈ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి రాబోతున్నాం. కేరళలో కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు మాత్రం వస్తాయి. డబుల్ ఫిగర్ లో మా ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పి మేము. ఆఖరిగా గిరిధర్ గారు ఒక ప్రశ్న, రేపు అస్సాం లాంటి రాష్ట్రాల్లో గతంలో మనం చూసాం కాశ్మీర్లో పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అలా కొన్ని ప్రాంతీయ పార్టీలు సడన్గా అలా పుట్టుకొస్తాయి. హర్యానాలో జేఎంఎం పుట్టుకొచ్చినట్టుగా అట్లా పుట్టుకొస్తాయి. ఇలా ఏదైనా అస్సాంలో ట్రయాంగులర్ ఫైట్ వస్తే కొన్ని పార్టీలు పూర్తిగా భిన్న భావజాలంతో పనిచేసిన పార్టీలు బీజేపీతో కలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అస్సాంలో అయితే లేవండి. ఎందుకంటే అస్సాంలో అజ్మల్ గ్రూప్ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ తో మాత్రమే అలైన్ అవ్వగలదు, కానీ బీజేపీతో అలైన్ అవ్వలేరు వాళ్ళు. సో ఆల్టర్నేట్ లేదు అక్కడ. కాశ్మీర్ లో లాగా పీడీపీ ఎటువంటి వ్యవస్థ ఇక్కడ లేదు, వాళ్ళకు ఆల్టర్నేట్ లేదు. ఒకవేళ బీజేపీ కనుక నంబర్స్ తక్కువ వస్తే కనుక ప్రత్యామ్నాయం అపోజిషన్ లో ఎమ్మెల్యేలు కొంత అక్కడ రిజైన్ చేసి అది సంఖ్య తగ్గించుకోవడం తప్ప ఒక్క సెంటెన్స్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మీరు కూడా అన్నారు, దీదీని ఆయన పరుషమైన వాక్యం మాట్లాడారు. దీదీ ఓ దీదీ అని అన్నారు, అంతేకాని ప్లే చేస్తాను చెప్పండి. వినండి లక్ష్మణ గారు వినండి. చెడ్డా వడ్డా నడ్డా గడ్డ అనడం చాలా మంచి మాటలు కదా. దుర్యోధన అనడం చాలా మంచి మాటలు కదా. రాక్షసుడు అనడం మంచి మాటలు కదా. ఇవన్నీ ఒక ప్రధానమంత్రి, ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అనడం చాలా మంచి మాటలు కదా. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ రాజకీయాలు అలాగే జరుగుతున్నాయి. మీరు అన్లెస్ ఆ లెవెల్లో కనుక అరవకపోతే, ఆ లెవెల్లో మీరు అబ్యూస్ చేయకపోతే మీకు అక్కడ పొద్దుగడిసే పరిస్థితి లేదు. అక్కడ ప్రధానమంత్రి గారు ఎక్కడా కూడాను చోటా మోటా నాయకులు అటు ఇటు మాట్లాడటం వాటి గురించి నేను చెప్పాను. బాలప్రకాష్ గారు మీరు చూడకపోతే మీరు కావాలంటే మీరు తెప్పించుకొని చూడండి. నేను చూసాను, వ్యంగ్యంగా ఏం మాట్లాడలేదు. దయచేసి గిరిధర్ గారు చెప్తున్నారు కదా, అలా మాట్లాడకపోతే అక్కడ వారు కూడా చెప్తున్నారు కదా. వినండి నేనేమన్నానంటే, ఆయన మోదీ గారు దీదీ ఓ దీదీ అన్నారే కానీ నువ్వు రాక్షసి, శూర్పణక్క, లంక, తాటకి ఇటువంటివి అనలేదు ఆయన. వేరే ఈవిడ మమతా బెనర్జీ చాలా పరుషమైన వాక్యాలు ఒక సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ మీద అనడం చాలా దౌర్భాగ్యం. ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, గుజరాత్ నుంచి వీళ్ళు బయట నుంచి వచ్చి వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారని చెప్పడం, తను మాత్రం వెళ్ళి రామ్లీలాలో ఢిల్లీలో క్యాంపెయిన్ చేయొచ్చు. అవి అన్ని చోట్ల ఉంటాయి సార్. మోడీ గారు గుజరాత్ లో అయితే నేను లోకల్ అని చెప్పుకుంటారు, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, చాలా చోట్ల ఉన్నాయి. మోడీ గారు నేషనల్ ఫిగర్, మోడీ గారు నేషనల్ ఫిగర్ అన్నా. శ్రీనివాస్ గారిని కాదనట్లేదు. నేనేమంటున్నానంటే మీరు ఏకపక్షంగా చూడకండి అంటున్నాను. కూడా ఇలాగే పరుషమైన వాక్యాలు మాట్లాడారు. అక్కడ ఎలక్షన్ అంతా కూడా అలాగే జరిగింది. టైం అయిపోతుంది. ఏదేమైనా సరే ఇవాళ వచ్చిన ఎగ్జిట్ ఫలితాలు అదే రకంగా రేపు ఎన్నికల ఫలితాలు ఉంటాయా? రేపు మే 2వ తారీఖున ఆదివారం హెచ్ఎంటీవీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దీని మీద సుదీర్ఘమైనటువంటి ప్రసంగాల్ని ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేయబోతోంది. ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వబోతా ఉన్నది. ఫలితాల రోజు ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ఇది వాటి ఎలక్షన్ పల్స్. థ్యాంక్ యూ.